ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్ఫర్మేషన్ సెట్ చేయాలి ఒక దాంట్లో. సో లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ బ్యాక్ ఎండ్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ ఫైల్ నుంచి సర్వీస్ నుంచి నీకు, అంటే బ్యాక్ ఎండ్ సర్వీస్ నుంచి నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నువ్వు వేరియబుల్స్ యూస్ చేసి, వేరియబుల్స్ అంటే ఒక బాక్స్ లాగా లేకపోతే ఒక కంటైనర్ లెక్క. కంటైనర్ లో మనం ఏం చేస్తాం, సమ్ గూడ్స్ ని, సమ్ లగేజ్ ని ఇలా మనం వాటిల్లో మనం స్టోర్ చేస్తాం కదా. సో వేరియబుల్స్ కూడా ఒక కంటైనర్ లెక్క. కంటైనర్ అంటే ఇట్ కెన్ స్టోర్ సమ్ డేటా, ఇట్ కెన్ స్టోర్ సమ్ వాల్యూస్. సో వేరియబుల్స్ అంటే ఇట్ కెన్ స్టోర్ సమ్ వాల్యూస్, అంతే. వెరీ షార్ట్ కట్ ఏంటంటే ఇది. సో మనకి మన దాంట్లో మన జేఎస్ ఫైల్లో మన జేఎస్ లో ఉన్న వేరియబుల్స్ ఏమేమి అంటే, మన జేఎస్ లో ఉన్న వేరియబుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ ఎండ్ నుంచి సమ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, లైక్ నా పేరు, లేకపోతే నీకు నా బ్యాక్ ఎండ్ నుంచి నేను ఒక లింక్ క్లిక్ చేయగానే నాకు బ్యాక్ ఎండ్ నుంచి సమ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, లైక్ నేమ్ ఇస్ ఈక్వల్ టు రాజేష్ అండ్ క్లాస్ ఇస్ ఈక్వల్ టు సంథింగ్ అండ్ సో. అవన్నీ ఏంటంటే బ్యాక్ ఎండ్ నుంచి వచ్చాయి. సో అవన్నీ నేను నా జేఎస్ ఫైల్ యూస్ చేసి నేను ఒక దాంట్లో ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి. సో ఆ స్టోర్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఏ కాన్సెప్ట్ వస్తుంది అంటే వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. వేరియబుల్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ కంటైనర్. కంటైనర్ అంటే ఇట్ కెన్ స్టోర్ సమ్ వాల్యూస్, అంతే. వేరియబుల్స్ అంటే ఇట్స్ ఎ కంటైనర్, ఇట్స్ ఎ బాక్స్. సో ఈ బాక్స్ లో మనం ఏదైనా పెట్టుకోవచ్చు, ఏ వాల్యూస్ అయినా దాంట్లో మనం పెట్టుకోవచ్చు. బాక్స్ లో మనం ఏం పెట్టుకోవచ్చు, మనం ఏదైనా ఐటమ్స్ కావాలంటే మనం పెట్టుకొని మనం క్లోజ్ చేసుకోవచ్చు బాక్స్. కంటైనర్ లో ఏంది, ఏదైనా లగేజ్ ని డంప్ చేసుకొని మనం దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే దాంట్లో కంటైనర్ లో దాని ఏదైనా వాల్యూస్ పెట్టేస్తే అవి అట్టే ఉంటాయి అంటిల్ వి రిమూవ్. అంటే మనం ఆ కంటైనర్ నుంచి మళ్ళీ తీసేంత వరకు ఆ కంటైనర్ లోపలే వాల్యూస్, ఆ కంటైనర్ లోపలే మన గూడ్స్ ఉంటాయి, రైట్. అలానే ఇక్కడ కూడా సమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక వేరియబుల్ చూస్ చేసి ఎలా స్టోర్ చేయొచ్చు అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో మనకి జావా స్క్రిప్ట్ లో మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి, 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. అదేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్, గుర్తుపెట్టుకోండి, చాలా కొంచెం ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో అడుగుతారు ఈ క్వశ్చన్, 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. సో అదేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వార్ ఉంది, వార్. నెక్స్ట్ వచ్చి లెట్, నెక్స్ట్ వచ్చి కాన్స్టెంట్. సో ఇవన్నీ 3 కంటైనర్స్, 3 బాక్సెస్. ఈ 3 బాక్సెస్ యూజ్ చేసి మనం ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకోవచ్చు, వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ది బాక్సెస్. బై యూసింగ్ దిస్ 3 things, 3 containers, we can store some values. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను var గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. var ఈస్ ఏ వన్ టైప్ ఆఫ్ వేరియబుల్. సో ఇప్పుడు నేను ఈ వేరియబుల్ లో సమ్ ఇన్ఫర్మేషన్ ని, సమ్ వాల్యూ ని స్టోర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్ గా var a ఈక్వల్ టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అని ఇచ్చాను. ఓకే, ఇది ఏంటంటే డిక్లరేషన్, ఇది డిక్లరేషన్. సో దేని అంటే నేను ఒక వాల్యూని డిక్లేర్ చేస్తున్నా. ఓకే, ఒక కంటైనర్ పెట్టాను, ఆ కంటైనర్ లోపల నేను ఇంకో స్మాల్ కంటైనర్ పెట్టాను, అంటే ఏదైనా డబ్బా సంథింగ్ ఏదో పెట్టాను. ఆ కంటైనర్ లోపల ఇంకో స్మాల్ డబ్బా లాంటిది పెట్టాను, కానీ దాంట్లో నేను ఏం ఫిల్ చేయలేదు, వాటర్ లేకపోతే ఏదో ఒకటి, అది ఎంటీ. సో కంటైనర్, పెద్ద కంటైనర్ లోపల ఇంకో చిన్న కంటైనర్ విచ్ డోంట్ హ్యావ్ ఎనీ వాల్యూ, అంటే దాని లోపల ఎటువంటి వాల్యూ లేదు, అదొక ఎంటీ. సో అలానే ఇది. సో కంటైనర్ లోపల ఇంకో కంటైనర్ విచ్ డోంట్ హ్యావ్ ఎనీ వాల్యూ. సో ఇప్పుడు నేను వాల్యూ ఇవ్వాలంటే, సో var a ఈక్వల్ టు 5 or 6. సో ఇప్పుడు నేను సమ్ వాల్యూ అనేది సంథింగ్ నేను దాంట్లో ఆ కంటైనర్ లో నేను పెట్టాను. సో ఇదేంటి అంటే ఇనిషియలైజేషన్. ఇదేంటంటే ఇది జస్ట్ ఓన్లీ డిక్లరేషన్. ఇప్పుడు నేను a ఈక్వల్ టు, పైన ఆల్రెడీ డిక్లేర్ చేశాను కదా, ఇప్పుడు నేను a ఈక్వల్ టు 7 ఇచ్చాను, ఆర్ ఎల్స్ 5, ఎనీథింగ్. సో ఇదేంటి అంటే ఇనిషియలైజేషన్, అంటే సమ్ వాల్యూని నేను ఇనిషియలైజ్ చేశాను, సమ్ వాల్యూ నేను ఇచ్చాను. ఓకే, ఇది ఇనిషియలైజేషన్. ఇది డిక్లరేషన్, జస్ట్ డిక్లరేషన్, ఇది ఇనిషియలైజేషన్. సో వేరియబుల్స్ అంటే కంటైనర్స్ విచ్ కెన్ స్టోర్ సమ్ వాల్యూస్, దట్స్ ఇట్, ఫస్ట్ థింగ్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే వీ హ్యావ్ 3 types ఆఫ్ కంటైనర్స్.
ఆర్ఎల్స్ వేరియబుల్స్ లైక్ మనకి సీడ్ పోర్ట్స్ లో ఉంటాయి కదా, రెడ్ కంటైనర్, గ్రీన్, ఆరెంజ్ ఇవన్నీ ఉంటాయి కదా. అలానే ఇక్కడ కూడా మనకి 3 టైప్స్ ఉన్నాయి. అదేంటి అంటే var, let, కాన్స్టెంట్. సో var, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను var గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. var అనేది ఒక కంటైనర్. సో ఇప్పుడు నేను సమ్ వాల్యూ అనేది సంథింగ్ నేను దాంట్లో డంప్ చేస్తున్నా ఆ కంటైనర్ లోకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ ఇచ్చాను. సో ఇదేంటంటే డిక్లరేషన్, కానీ ఎటువంటి వాల్యూ నేను పాస్ చేయలేదు. ఇక్కడ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని చెప్పి పాస్ చేస్తాను, డన్. సో ఇది ఇనిషియలైజేషన్. ఇప్పుడు నీకు వార్ లో ఏముంది, వార్ లోపల కంటైనర్ లోపల ఏముంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అనే వాల్యూ స్టోర్ అయింది. ఆర్ఎల్స్ ఇలా కాకుండా డైరెక్ట్ గా నువ్వు పైన ఇచ్చేయచ్చు, డైరెక్ట్ గా వార్ ఏ ఈక్వల్ టు 5 డిక్లరేషన్ అసలు ఇనిషియలైజేషన్ నువ్వు పైన ఇచ్చేయచ్చు, ఇక్కడ ఇచ్చేయచ్చు, అంతే. సో ఈ కంటైనర్ లో ఇప్పుడు నాకు ఏముంది, ఏ వాల్యూ ఉంది, ఏ వాల్యూ. ఆర్ఎల్స్ ఏ కాకుండా నేమ్ ఇస్తాను, ఇలా కూడా ఇచ్చుకోవచ్చు, ఎనీథింగ్ యూ వాంట్. సో ఇప్పుడు నాకు ఈ కంటైనర్ వార్ కంటైనర్ నాకు ఏముంది, నేమ్ ఉంది, ఆ నేమ్ కి సమ్ వాల్యూ ఉంది, డన్ అయిపోయింది. ఇప్పుడు ఇది నేను కన్సోల్ లాగ్ చేస్తా, ఆర్ఎల్స్ ఎనీథింగ్ కన్సోల్ డాట్ లాగ్ నేమ్ పెడితే ఇప్పుడు నాకు ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది చెప్పండి. ఇప్పుడు నేను కన్సోల్ లాగ్ నేమ్ చేస్తాను, ఇప్పుడు నాకు ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది, అంతే. ఎందుకంటే మనం నేమ్ అనే దాంట్లోకి నేమ్ అనే వేరియబుల్ లోకి మనం 5 అనే వాల్యూ డంప్ చేసాం. సో ఇప్పుడు నాకు 5 అని ప్రింట్ అవుతుంది. అలానే ఇక్కడ ఒకే వేరియబుల్ లో ఒకే కంటైనర్ లో నువ్వు ఎన్నైనా నువ్వు వాల్యూస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎన్ని వాల్యూస్ అని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు 6 కమా, కానీ కామా సపరేటర్ కంపల్సరీ. ఓకే, కామా సపరేటర్ అనేది కంపల్సరీ. అండ్ బి ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, ఎనీథింగ్, ఎన్నైనా సరే. ఒక్క కంటైనర్ లో ఒక చిన్న డబ్బా పెడితే సరే. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద కంటైనర్ ఉంది, పెద్ద కంటైనర్ లో ఇట్ కెన్ స్టోర్ మోర్ లగేజ్. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ లో మనకి ఎక్కడ పిక్నిక్ వెళ్తున్నారు. సో వెళ్తున్నప్పుడు మనం మాక్సిమం ఏం చేస్తాం, ఆ బ్యాగ్ ని ఫుల్ మొత్తం కంప్లీట్ చేయడానికి మనం ట్రై చేస్తాం కదా. సో బ్యాగ్ ఉంది, జస్ట్ ఒక బుక్ పెట్టి లేకపోతే ఒక చిన్న ల్యాప్టాప్ పెట్టి మిగతావన్నీ వేరే వేరే పెట్టలేం కదా. ఎందుకంటే ఏదైనా వెళ్తున్నప్పుడు ఆ బ్యాగ్ ని ఆ బ్యాగ్ ని కంప్లీట్ చేసేంత వరకు మనం ఫుల్ డంప్ చేస్తూనే ఉంటాం కదా. అలానే ఇక్కడ కూడా నువ్వు ఎన్నైనా డిఫైన్ చేయి, హోమెనీ ఎన్నైనా సరే, కానీ కామా సపరేటర్ మస్ట్ అండ్ షుడ్. కామా సపరేటర్ ఇక్కడ కానీ సెమీకోలన్ పెడితే ఇది ఎలా జావా స్క్రిప్ట్ ఎలా కన్సిడర్ చేస్తుంది అంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది ఇలాగా జావా స్క్రిప్ట్. ఓకేనా. సో ఈ జావా స్క్రిప్ట్ అనేది సెమీకోలన్ పెడితే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. సో అందుకని చెప్పి కామానే యూజ్ చేయాలి. ఓకేనా. ఆర్ఎల్స్ సెమీకోలన్ పెట్టండి, ఫైన్. సెమీకోలన్ పెట్టి తర్వాత వార్ ఏ ఈక్వల్ టు 5 ఇలానా చేయొచ్చు, ఎనీథింగ్. కానీ సెమీకోలన్ మస్ట్ అండ్ షుడ్. సెమీకోలన్ పెడితే నెక్స్ట్ లైన్ కి వెళ్ళిపోతుంది. ఇలా అన్న కామా పెట్టి ఎన్ని వాల్యూస్ అయినా దాంట్లో డంప్ చేసుకోవచ్చు, ఎన్ని వాల్యూస్ అయినా. వార్ లో ఎన్ని వాల్యూస్ అయినా మనం డంప్ చేసుకోవచ్చు, కానీ ఇట్ షుడ్ సపరేట్ విత్ కామా. ఓకేనా. సో ఈ వాల్యూస్ అన్ని నేను ఇప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ ఇప్పుడు నేను ప్రింట్ చేయాలి. సో ఈ వాల్యూస్ ఈ వార్ లో ఉన్న వార్ అంటే ఒక కంటైనర్ విచ్ కెన్ స్టోర్ సమ్ వాల్యూస్. పునీత్ విను పునీత్, మళ్ళీ చెప్తున్నా. కనెక్ట్ అవ్వాలనుకుంటా. సో ఇప్పుడు నేను ఈ వాల్యూ అయినా ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం ప్రింట్ చేసుకోవచ్చు, ఎనీథింగ్ యూ వాంట్, ఎనీథింగ్ బి సంథింగ్, ఎనీథింగ్. ఎందుకు అంటే నేను వార్ అని ముందు ఇచ్చేసాను కాబట్టి, అంతే. ఇప్పుడు ఈ వార్ లో ఇవన్నీ వాల్యూస్ ఉంటాయి. ఏ వాల్యూ ఉంటుంది, బి వాల్యూ ఉంటుంది, డి వాల్యూ ఉంటుంది, అన్ని వాల్యూస్ ఉంటాయి. అది బికాస్ వీఆర్ యూసింగ్ కామా సపరేటర్ హియర్. సెమీకోలన్ పెడితే నెక్స్ట్ వన్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నువ్వు ఏ ప్రింట్ చేస్తే ఓకే ఫైన్, ఏ వాల్యూ 5 ప్రింట్ అవుతుంది, కానీ ఈ వాల్యూస్ అన్ని దీంట్లో స్టోర్ అవ్వవు, ఈ వార్ లో స్టోర్ అవ్వవు. అర్థమైందా. సెమీకోలన్ పెట్టేసిన తర్వాత ఇది నెక్స్ట్ లైన్, ఇంకా నెక్స్ట్ లైన్ కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు ఏ వాల్యూ పెట్టినా 5 ప్రింట్ అవుతుంది, 4 అన్ని ప్రింట్ అవుతాయి, కానీ ఈ వాల్యూస్ అన్ని దీంట్లో ఉండవు, ఈ వార్ లో ఉండవు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సెమీకోలన్ కనిపెడితే
దాని నెక్స్ట్ ఏదైనా సరే అది నెక్స్ట్ లైన్ ఇంకా నెక్స్ట్ లైన్ కింద కన్సిడర్ చేస్తుంది. సో ఈ వాల్యూస్ అన్ని ఈ వేర్ లో స్టోర్ అవ్వవు ప్రెసెంట్, ఎందుకంటే వీఆర్ యూసింగ్ సెమీకోలన్ హియర్. అదే నువ్వు కామా పెట్టి ఇవన్నీ వాల్యూస్ ని నువ్వు పైకి తీసుకెళ్తే ఈ వాల్యూస్ అన్ని ఈ కంటైనర్ లో ఉంటాయి. బికాస్ వీఆర్ యూసింగ్ కామా. ఓకేనా, ఇది ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. సో 1 + 1 + 1 దీని ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? దీని ఆన్సర్ ఏమొస్తుంది? console.log 1 + 1 ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? చెప్పండి బ్రో, దీని ఆన్సర్ ఏమొస్తుంది? ఏదో ఒకటి చెప్పండి, మీకు వచ్చిందో మీకు అర్థమైందో ఏదో ఒకటి చెప్పండి. 1 + 1 + 1 దీని ఆన్సర్ ఏమొస్తుంది? ఇప్పుడు నేను ఈ ఫైల్ రన్ చేస్తే నా కన్సోల్లో ఏం ప్రింట్ అవుతుంది? ఏం బ్రో? 3 బ్రో. 3 ప్రింట్ అవుతుందా, 4 ప్రింట్ అవుతుందా? ఏదో ఒక వాల్యూ చెప్పండి బ్రో, మీకు ఏం అర్థమైంది కాన్సెప్ట్? 2 ప్రింట్ అవుతుంది. 2 తర్వాత మెథడ్ వేరు. 4 అది స్ట్రింగ్ అంటే ఓన్లీ లెటర్స్ ఉండాలి స్ట్రింగ్ లో. స్ట్రింగ్ ఇది స్ట్రింగ్, ఓన్లీ ఇది స్ట్రింగ్, డేటా టైప్స్ ఇవి స్ట్రింగ్. సో ఇది నంబర్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే నంబర్ ప్లస్ స్ట్రింగ్ ని యాడ్ చేస్తున్నాం. ఇది నంబర్, ఇది స్ట్రింగ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే నంబర్ ప్లస్ స్ట్రింగ్ ని యాడ్ చేస్తున్నాం. సో దీని అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 2 1 వస్తుంది. ఎందుకు అంటే జావా స్క్రిప్ట్ లో ఇది ఎలా కన్సిడర్ చేస్తుంది అంటే, సో ఫస్ట్ 1 వచ్చి నంబర్స్. సో 2 1 1 + 1 2 డన్ అయిపోయింది. సో దాని నెక్స్ట్ ఏం వాల్యూ వచ్చింది? ఒక స్ట్రింగ్ వచ్చింది దానికి, జావా స్క్రిప్ట్ కి. సో ఇది ఏం చేస్తుందంటే దాన్ని ఈ వాల్యూతో యాడ్ చేయదు, ఈ వాల్యూతో కంబైన్ చేస్తుంది. ఇలా కంబైన్ చేస్తుంది. నాకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 21 వస్తుంది. ఓకేనా, గోయింగ్ ఫార్వర్డ్ జావా స్క్రిప్ట్ కంపైలర్ ఏం చేస్తుందంటే, కంపైలర్ అంటే జావా స్క్రిప్ట్ లో కంపైలర్ ఉంటుంది. కంపైలర్ ఏం చేస్తుంది అంటే ఈ లైన్ కోడ్ దానికి అంటే ఇది కంపైలర్ ఎన్కౌంటర్ చేస్తే, ఎన్కౌంటర్ అంటే ఈ లైన్ దగ్గరికి వస్తే జావా స్క్రిప్ట్ ఎలా కన్సిడర్ చేస్తుంది అంటే, ఓకే వీడు 1 + 1 అడుగుతున్నాడు, సో నేను 2 ప్రింట్ చేస్తాను, డన్ అయిపోయింది. దాని తర్వాత వాడు ఏం చెప్తున్నాడు, ఏదో వీడు నంబర్ పాస్ చేయకుండా ఏదో స్ట్రింగ్ పాస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆబ్వియస్ గా 3 వస్తుంది, ఎందుకంటే ఆల్ నెంబర్స్, అన్ని నెంబర్స్ యాడ్ అవుతాయి, ఆబ్వియస్ గా 3 వస్తుంది. కానీ వీడు ఏం చేస్తున్నాడు అంటే ఏదో నంబర్స్ ని ప్లస్ స్ట్రింగ్ ని, ఇక్కడ ఇంకో టెక్నికల్ టర్మ్ ఉంది, అదేంటి అంటే కంకాటినేషన్. దేన్ని అంటే ఒక నంబర్స్ ని అండ్ స్ట్రింగ్ ని బోత్ ని నువ్వు యాడ్ చేస్తున్నావు. ఆర్ఎల్స్ ఇంకోటి కూడా ఉంది, స్ట్రింగ్ ఇంటర్పోలేషన్, అది అవసరం లేదులే, ఇది ఒక్కటి చాలు. కంకాటినేషన్ అంటే యాడింగ్ ఇంటీజర్స్ విత్ స్ట్రింగ్. సో ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఓకే 2 ఫస్ట్ 1 + 1 కదా 2, ఓకే ఫైన్. తర్వాత మీ స్ట్రింగ్ ఉంది, సో అదేం చేస్తుంది ఇది స్ట్రింగ్ కాబట్టి అది యాడ్ చేయకుండా ఇలా కంబైన్ చేస్తుంది. సో 2 + 1, సో ఇప్పుడు 21 వచ్చేస్తుంది. ఓకేనా, ఇది జావా స్క్రిప్ట్ లో ఒక చిన్న లాజిక్. ఓకేనా, చిన్న లాజిక్, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు చెప్పండి, console.log 1 + 1 + 1 దీని అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి? బ్రో 1 2 బ్రో 1 1 2 వస్తుంది కాదు, దీని అవుట్పుట్ ఏమొస్తుందంటే 111 వస్తుంది. ఎందుకు అంటే జావా స్క్రిప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి రావడం ఎలా వచ్చిందంటే స్ట్రింగ్ అనేది ఎన్కోడర్ అయింది, రావడం. హలో సో రావడం దానికి స్ట్రింగ్ అనిపించింది. సో
నెక్స్ట్ అంతా అది స్ట్రింగ్ కింద కన్సిడర్ చేస్తుంది, బెస్ట్ ఎవ్రీథింగ్. సో దానికి స్టార్టింగ్ స్ట్రింగ్ వచ్చింది కాబట్టి ఇంకా నెక్స్ట్ అంతా అది స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేస్తుంది, ఇంకా యాడ్ చేయదు, అన్ని కంబైన్ చేస్తుంది ఇలా. ఇది కూడా ఒక సింపుల్ లాజిక్. ఓకేనా, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవి. సో సింపుల్ గా ఇలా అడుగుతారు, వాట్ ఈస్ అవుట్పుట్ ఆఫ్ దిస్ అని చెప్పి కన్సోల్ లో పెట్టి ఇలా పెట్టేస్తారు. ఇలా పెట్టినప్పుడు మీరు ఏం చెప్పాలంటే 21 చెప్పాలి. ఇక్కడ స్టార్టింగ్ ఏంటంటే నంబర్ కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేస్తుంది. తర్వాత ఏంది, దానికి వెంటనే దానికి స్ట్రింగ్ వచ్చింది, సో ఇక్కడ అది యాడ్ చేయదు, కంబైన్ చేస్తుంది ఇలా. కానీ ఇక్కడ స్టార్టింగ్ స్ట్రింగ్ వచ్చేసింది. సో ఇంకా నెక్స్ట్ ఏది వచ్చినా కూడా, ఇంకా నెక్స్ట్ ఏం వచ్చినా కూడా, +5 +3 ఏది వచ్చినా కూడా, ఎన్ని వచ్చినా కూడా అన్ని యాడ్ చేసుకుంటూ, అంటే అన్ని కంబైన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. 3 3 3 3 ఇలా కంబైన్ చేస్తుంది, కానీ యాడ్ చేయదు, ఎందుకంటే దానికి స్టార్టింగ్ లో స్ట్రింగ్ వచ్చింది కాబట్టి. అర్థమైందా? బ్రో. సో ఇప్పుడు ఇంకో చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్. కన్సోల్ డాట్ లాగ్ 0.1 + 0.2, ఆన్సర్ ఏమొస్తుంది? కన్సోల్ డాట్ లాగ్ 0.1 + 0.3 0.3 రాదు, 0.00000034 వస్తుంది. ఎందుకు అంటే దానికి తెలియదు ఇది డెసిమల్ పాయింట్స్ అని చెప్పి, దానికి తెలియదు ఇది 5 వాల్యూస్ అని చెప్పి దానికి తెలియదు. సో ఆబ్వియస్ గా అవుట్పుట్ ఇలా వస్తుంది, ఇలా నీకు 3 అని రాదు, డైరెక్ట్ గా అది 0.00000 ప్రింట్ చేసి లాస్ట్ 34 అని ప్రింట్ చేస్తుంది. కావాల్సి ఉంటే ఇవన్నీ మీరు చూడాలి అంటే జస్ట్ ఇలా కాపీ చేసి మన గూగుల్ క్రోమ్కి వెళ్ళి జావా స్క్రిప్ట్ లో, మన గూగుల్ క్రోమ్ లో ఏ క్రోమ్ అయినా సరే, ఇట్ మైట్ బి క్రోమ్, ఇట్ మైట్ బి మొజిల్లా ఫైర్ఫాక్స్, ఇట్ మైట్ బి ఎడ్జ్, ఎనీ బ్రౌజర్ కెన్ అండర్స్టాండ్ జావా స్క్రిప్ట్. ఓకేనా, జావా స్క్రిప్ట్ కోడ్ ఏదైనా సరే, ఏ బ్రౌజర్ అయినా సరే అర్థం చేసుకుంటుంది. ఎందుకు అంటే జావా స్క్రిప్ట్ డామ్ ఎలిమెంట్సే మనకి బ్రౌజర్ లో రెండర్ అయ్యేది కాబట్టి, నువ్వు జావా స్క్రిప్ట్ సంబంధించిన కోడ్ ఏమి రాసినా కూడా, నీకు కన్సోల్లో ఏ రాసినా కూడా అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, ఇది కన్సోల్ డాట్ లాగ్ పెట్టాను. సో ఇప్పుడు అప్పుడు వస్తుందంటే 3 వస్తుంది. ఓకేనా, 2 1, సో 2 + 1, సో 2 1 వచ్చింది. ఎందుకంటే జావా స్క్రిప్ట్ ఇలా కంబైన్ చేస్తుంది, యాడ్ చేయదు. ఫస్ట్ 2 వాల్యూస్ని యాడ్ చేసింది, కానీ నెక్స్ట్ వాల్యూని కంబైన్ చేసింది, ఎందుకంటే ఇది స్ట్రింగ్ కాబట్టి. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ చూపిస్తా. చూసారా, అన్ని కంబైన్ చేసింది, ఎందుకు అంటే ఇక్కడ స్టార్టింగ్ స్ట్రింగ్ వచ్చింది కాబట్టి. ఓకేనా, సో ఇక్కడ ఈ వాల్యూ తీసుకొని ప్రింట్ చేస్తాం. చూసారా, 3.00004 వచ్చింది. 3 రాకుండా, ఎగ్జాక్ట్ 3 రాకుండా మిగతా అన్ని 0 ప్రింట్ చేసి లాస్ట్ 4 వచ్చింది. సో ఇది కూడా ఒక, ఇట్ నాట్ ఓన్లీ ఇది ఒకటే 0.1 చెప్పి 0.2 ఇది ఒకటే కాదు, ఇంకా ఏ డెసిమల్ పాయింట్స్ పెట్టినా కూడా మనకు అవుట్పుట్ ఇలానే వస్తుంది. ఓకేనా, అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ట్రూ వాల్యూ మనకి 1 యాక్చువల్ గా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జావా స్క్రిప్ట్ లో గుర్తుపెట్టుకోండి, ట్రూ వాల్యూ వచ్చి అంటే బూలియన్ కదా ట్రూ, ఇవన్నీ ట్రూ ఫాల్స్ వచ్చి బూలియన్ వాల్యూస్. సో బూలియన్ వాల్యూ ఏంటి అంటే 1. ఓకేనా, ఒక నిమిషం ఇక్కడే చూపిస్తానులే. కన్సోల్ డాట్ లాగ్, దీని ఆన్సర్ చెప్పండి. 2 > 1, దీని ఆన్సర్ ఏంది? ట్రూ ఆఫ్ ఫాల్స్ ఇది? ట్రూ బ్రో, ట్రూ. ఓకే, కరెక్ట్. ఇప్పుడు దీని వాల్యూ చెప్పండి.
ట్రూనే బ్రో. ఇప్పుడు ట్రూనే. ట్రూనేనా, షోరా? షూర్. 1 కన్నా 2 పెద్దది, 2 కన్నా 3 పెద్దది. ఒక్క నిమిషం. ఓకే, పైన ఇప్పుడు పైన ఎలా ప్రింట్ అవుతుంది? పైన కూడా ట్రూయేనా? ట్రూనే బ్రో. ఎందుకు ఫాల్స్ వచ్చింది? అన్డిఫైన్డ్. అన్డిపెండ్ కదా, ఇది వదిలేసాను. ఇక్కడ ఏమొచ్చింది? ఫాల్స్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకు అంటే ఇక్కడ మనకి మన జావా స్క్రిప్ట్ లో మనకి ట్రూ వాల్యూ వచ్చి 1 జావా స్క్రిప్ట్ లో గుర్తుపెట్టుకోండి. ట్రూ వాల్యూ వచ్చి 1, ఫాల్స్ వాల్యూ వచ్చి 0. ఇది ప్రీడిఫైన్డ్ అంటే డిఫైన్డ్, ఆల్రెడీ వాళ్ళు డిఫైన్ చేస్తారు. సో నువ్వు కానీ ట్రూ వాల్యూ కానీ, ఒక నిమిషం ఉండు. హలో, చెప్పండి. హలో, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. ఇక్కడ యాక్చువల్ గా హలో, బ్రో. సో ఇప్పుడు 3 > 2 కదా. సో అప్పుడు ఆబ్వియస్ గా అప్పుడు ట్రూ వస్తుంది, అంటే ట్రూ. ఇక్కడ ట్రూ వాల్యూ ఏంది? ఇక్కడ ట్రూ వాల్యూ ఏం చెప్పాను? 1 చెప్పాను కదా. 1. సో 1, ఇప్పుడు 1 > 1 అవుతుందా? నో బ్రో, ఈక్వల్. సో అందుకని చెప్పి నీకు ఇక్కడ ఫాల్స్ వచ్చింది. ఇక్కడ అర్థమైందా? అండ్ ఇప్పుడు ఇది ప్రింట్ చేస్తే నాకు ఆబ్వియస్ గా ట్రూ వస్తుంది. ఎందుకు అని కూడా చెప్తా. సో 1 > 2 కరెక్టే కదా. సో ఇక్కడ ఏమొస్తుంది? ట్రూ వస్తుంది. ట్రూ వాల్యూ ఎంత? 1. సో 1 > 3. సో అప్పుడు ఆబ్వియస్ గా ప్రింట్ అవుతుంది, ట్రూవే ప్రింట్ అవుతుంది. అర్థమైందా? ఓకే బ్రో. ఇప్పుడు ఇది కాన్సెప్ట్. సో ఇవన్నీ ఏంటంటే ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ. ఒకసారి మీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇవన్నీ ట్రై చేయండి బ్రో. ఇప్పుడే వస్తా. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి జస్ట్ కన్సోల్ ఓపెన్ చేసి ఇవన్నీ ట్రై చేయండి. ఇప్పుడే వస్తా, ఒక 2 minutes. ఓకే.
హలో కేసారు బ్రో ప్రాక్టీస్ ఇవన్నీ? హలో హలో ఇవన్నీ ప్రాక్టీస్ చేశారా? ఇవన్నీ ఎగ్జాంపుల్. చేస్తాను. బ్రో చిన్న డౌట్, ఏ డెసిమల్ కోడినా కానీ 0.0034 వస్తుందా? ఓకే. బ్రో హలో హలో బ్రో కన్సోల్ మాత్రమే వాడతారా ఇంకా డిఫరెంట్ గా ఏమైనా వాడతారా?